జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య రమ్మన్నారంట. అవును సుమన, నీ కళ్ళల్లో సంతోషం చూడాలంటే నువ్వు దగ్గరగానే ఉండాలి కదా. వల్లభా, తీసుకొచ్చాను మమ్మీ. నీ సీమంతం ఖర్చుల కోసం నా డబ్బుల్లో నీకు 10 లక్షలు నేనిస్తున్నాను. తీసుకో. చెక్క దాల్చిన చెక్కను కట్టె చెక్కను అని అనుకోకు మరదలా. అక్షరాల 10 లక్షల రూపాయలు ఇచ్చింది మా మమ్మీ. అర్థమైంది బావగారు, కానీ దీన్ని నేనేం చేసుకోను? అలా అన్నావేంటి సుమనా? వద్దంటే చెప్పు, వాపస్ తీసుకుంటాం. అయ్యో, అలా ఎందుకంటాను? చెక్కు నా చేతికిస్తే కడుపుతో ఉన్నదాన్ని బయటికి వెళ్ళడం రావడం అంటే కష్టం కదా. మీరే డ్రా చేసుకుని వస్తే బాగుంటుందని చెప్తున్నాను. చూసావు మమ్మీ, నీ చిన్న కోడలు తిన్నగా మనకే పనంటగట్టింది. పర్లేదులేరా, కళ్ళారా డబ్బుల్ని చూడటం కూడా అదృష్టమే కదా. బ్యాంకుకు వెళ్ళి కట్టలు తీసుకురా. అవునవును, వాటిని చేత్తో తడిమి తడిమి పట్టుకొని చూస్తే ఆ ఆనందమే వేరు. డెలివరీ దగ్గర పడుతున్నా కోరికలు ఏమాత్రం తగ్గట్లేదు మరదలికి. రేయ్, చిన్నపిల్ల అడిగింది కాదనకూడదు. మళ్ళీ మీకు 2 నెలల్లోపు తిరిగిచ్చేస్తానత్తయ్య. అక్కర్లేదమ్మా, ఈ వయసులో ఎంత డబ్బున్నా నేనేం చేసుకుంటాను. అందుకే కోడళ్లకు ఇస్తూ ఉంటాను. మీరెంత మంచివారత్తయ్య. ఈ మాట నైని ఎప్పుడు చెప్పలేదు మరదలా. మా అక్క చెప్పదులేండి, పొగిడితే చెడిపోతారని ముసలమ్మ కబుర్లు చెప్తూ ఉంటుంది. 100 కోట్లున్నా మిడిల్ క్లాస్ మనుషుల్లా సాదా సీదాగా బతికే నైని గురించి ఏం చెప్తావులే సుమనా. నీ కాస్తొస్తే మాత్రం అలా ఉండకే. ఎన్ని రోజులు బతికాము అనే దానికన్నా ఎంత రిచ్గా బతికాము అన్నదే ముఖ్యం. నా పురిటి నొప్పులప్పుడు మాత్రమే అరుస్తానేమో అత్తయ్య. ఆ తర్వాత నా స్టైల్ చూసి అందరూ నోళ్ళెళ్ళబెడతారు. నాకు తెలుసు కదా సుమనా. రెండో సీమంతాన్ని కూడా మంచిగా చేసుకో. ఇంకా డబ్బులేమన్నా కావాలంటే ఇస్తాను. అలాగే అత్తయ్య. మీరు వెళ్ళండి బావగారు. వస్తానత్తయ్య. మమ్మీ, నిజంగా నీకు డబ్బు మీద ఆశ చచ్చిందా? నేను చచ్చానా? నువ్వు అప్పుడే పోతావా? రే, మరెందుకురా అమ్మాయికుళ్ళ అడుగుతావు? దాని డెలివరీ అయ్యాక వచ్చే ఆస్తికి అజమాయిషీ చేసే హక్కు మనకివ్వాలని 10 లక్షలకు బొక్క పెట్టాను. చిల్లర గురించి దిగులు పడకూడదు వల్లభా. అర్థమైంది మమ్మీ. అరగంటలో క్యాష్ పట్టుకుని వస్తాను. మమ్మీ ఇచ్చిన చెక్కు చెల్లదన్నారు. ఈ చెక్కు వల్ల గాయత్రి పాప మీద డౌట్ వచ్చేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? చెక్ పాస్ కాకపోవడమేంట్రా? నేను సంతకం చేశాను కదా. ఆ సంతకమే చెల్లదన్నారు మమ్మీ.
అదేంటి? సర్లే, కారణం ఏదైనా ఉండొచ్చు. ముందు పని అవ్వాలి. సుమ్నా, ఆ డబ్బేదో నేనే ఇస్తాను. అరే బ్రో, ఒక్క నిమిషం బాబు గారు. సమయం వచ్చినప్పుడు సాయం చేయాలి కానీ మన దగ్గర డబ్బు ఉందని ఇచ్చేసుకుంటూ పోకూడదు. లోకు అయిపోతాం కూడా. చెల్లి ఇవ్వమంటే నేనైనా ఇచ్చేస్తాను విశాల్. అత్తయ్య సంతకం పెట్టిన చెక్ ఎందుకు చెల్లదో కారణం తెలుసుకున్నాక అప్పుడు మీ సాయం గురించి ఆలోచిస్తాను. అలా చూస్తావేంట్రా? చెప్పు. మమ్మీ, ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎలా చెప్పినా మేము అర్థం చేసుకుంటాం బ్రో. రేయ్, అంత ఈజీగా చెప్పే మ్యాటర్ కాదురా ఇది. వారిని చెప్తారా లేదా? లేకపోతే చెప్పడానికి ఏమీ లేదా? ఉందే. అన్నయ్య, ఏదేమైనా నువ్వు కారణం చెప్తే అమ్మ బాధపడుతుంది. పర్లేదు విశాల్, కారణం తెలుసుకుని మళ్ళీ చెక్ పంపిస్తాను. మమ్మీ, ఇంకొక 10 సార్లు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎందుకు? నీ అకౌంట్ సీజ్ చేశారు. సీజ్ చేయడానికి ఎవరికి అధికారం ఉంటుంది? ఉంటుంది మమ్మీ. ఎవరికి? గాయత్రి పెద్దమ్మకి. చచ్చిపోయిన ఆవిడ ఎలా సీజ్ చేసింది? చచ్చిపోయినామెనే వచ్చిపోయిందంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.